వెల్కమ్ టు స్మార్ట్ సలీమా బ్లాక్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము గిట్ట బాగున్నామండి. ఇగో నేను ఇవి మెంతులు సారీ ఏమంటారు, ధనియాలు ఇంకా కస్కసు అవన్నీ నూరిన ఫ్రెండ్స్, పెంచుకొని ఏపి నూరేసి ఇంకో మసాలా చేస్తున్నాండి. బయట గిట కొనుక్కొచ్చుకుంటాం అనుకో మసాలాలు. ఇక ఇంట్లో ఇవన్నీ తెచ్చింటి మార్కెట్లో. నేను బుధవారం మార్కెట్ అవుతుంది కదా, మార్కెట్లో తీసుకొచ్చి అయితే ఇవన్నీ నూరి పెట్టినా చూడండి. చల్లగా దిగుతూనే లేదు. ఇంకా ఇక్కడనేమో డబ్బాలు అన్నీ పెట్టుకున్నా. ఇగో ఇదేమో ఓమనండి. ఓమ తీసుకొచ్చింటి, పిల్లలకు తింటే అప్పుడప్పుడు బాగుంటుంది కదా అని ఓమ తెచ్చింటి. ఓమ ఎండకి ఎట్టింటండి, డబ్బాలలో వేసి పెట్టి అక్కడ మూలకి ఎట్టినా. ఇదేమో బడే సోపు, అన్నం తిన్నాక తినికే బాగుంటుందని అయితే అన్నీ వేసి కొంచెం ఇదవుతుందని షెల్ఫ్లలో పెట్టి కవర్లో పెట్టినా. మర్చిపోయినా. ఈ ఓ రోజు చూసిన ధనియాలు ఉండే, అన్నీ ఉండే, మసాలాలు తెచ్చింటి నూరు పెడదామని మర్చిపోయినా. అయితే ఈరోజు తీసి అన్నీ పెంచుమైన వేపిన మసాలాలు. దీంట్లో కష్కస్ ఉంది, ధనియాలు, ఇలోచి, 2 లవంగాలు వేసి నూరి ఇంకైతే జల్లెడు పడుతున్నాయి. ఇప్పుడు దిగుతానే లేదు చూడండి. పొడిగా మెత్తగా నూరినా అయినా ఇట్లా అయింది. ఇది ఇంత లాగా వస్తుంది. ఇంకా డబ్బాలు పెట్టుకున్నాం ముందల. డబ్బాలలో మిక్సీలనే నూరిన. బయటకి కొనుక్కుంటాం అనుకో. నేను బయటకి తెస్తాము ధనియాల పొడి, మసాలా, సాంబార్ మసాలా, చికెన్ మసాలా అయితే ఇంట్లో ఉండే తెచ్చింటి. ఎట్లనే ఒకేనే ఇది అవుతున్నాయి కదా అని ఇక నూరు పెట్టినా వేపినా నూరుతున్నాను. మసాలాలు బట్టి డబ్బాలలో వేస్తా. ఇంకా సోంపు మళ్ళీ అవి తిన్నికి ఇంట్లో ఎప్పుడు తిన్నికే పిల్లలకు దగ్గులు అయితే ఓమగిట తిన్ని కానీ తెస్తే ఇంకా మా ఆయన కూరుకోతే సలిజా అవి ఆ నీళ్ళకి సరిదైందంట. బాగా దగ్గుతున్నాడు. అందుకే అవి అన్నీ చూస్తే అందులో ఎండకి పెట్టినా, ఎండకి పెట్టి ఇది చేసిన. ఇంకా ఇప్పుడు అండి నేను కొంచెము షాంగుల పాశం చేస్తా. షాంగులు గిట్ట తెచ్చిండి పండి ఎండకెట్టిన అవి గిట అన్నీ షెల్పులలో పెట్టినా మర్చిపోయినా చూడండి అన్ని మసాలాలు. ఇంక ఇప్పుడు నేనేం చేసిన అంటే సదురుదాం కిచెన్ దాని కాడానికి పోతే అన్నీ దొరికినాయి. అయితే ఎండకేసిన అవి గిట్ట ఎండకేసి పెట్టినా. ఇప్పుడు కొంచెం షాంగుల పాశం చేస్తా. ఇంకా కారం నూనెకి మిరపకాయలు చట్నీ పొద్దుగా అయితే చేసినాం. వంకాయ టమాటా చేసినాం. మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై చేసినాం. 2 కూరలు చేసినాము. ఇప్పుడు మధ్యాహ్నానికి మళ్ళీ సాయంత్రానికి చపాతీలు చేస్తా. షాంగుల పాసం చేద్దామని చాలా రోజులు రంజాన్ పండుగ రోజు చేసింటి. ఇంకా చేయలేదు మధ్యలో చేద్దామని ఇంకా షాంగులు తెచ్చింటి. అంటే పండుగ అయిపోయినాక తెచ్చినాం అనుకోండి. సంవత్సర మధ్య దుకాణంలో కొనుక్కొచ్చింటిమి. ఇప్పుడు బయట గాలికి వేసిన అది చేసేసి ఇదైతే నూరుదామని తీసినండి. అంత మసాలాలు ఇట్లా మళ్ళీ నూరాలేమో ఇట్లనే ఇవి దిగుతానే లేదు చూడండి. ఇట్లా మళ్ళీ నూరాలే మెత్తగా. ఇలా వచ్చింది చూడండి. ధనియాలు ఇవి ఇలా మళ్ళీ నూరేసి పొడి కలిపి పెడతా కూరలలో. కానీ ఇంట్లో కొట్టిన ఇంట్లో వేసి ఇప్పుడు ఇంట్లో నూరినాం అనుకో, ఇంట్లో వేస్తే కూరలలో వేస్తే మస్తు మంచి వాసన వస్తుంది, గుమగుమలు ఆడుతుంది. ఎందుకంటే ఇంతకు మొదలుగా నేను ఇంట్లో నూరుతుంటే ధనియాలు అవన్నీ వేసి మంచిగా ఉంటుండే, చాలా బాగుంటాయి. ఇంకా బయట తెస్తాం కదా ధనియాల పొడి తెచ్చినాము, ప్యాకెట్ తెచ్చినాము మొన్న మార్కెట్లో ఉండదు. కానీ ఇంట్లో దానికంటే వాసన మొత్తం మంచిగా వస్తుంది. మన అల్లం వెల్లిపాయ ఇది నూరాలండి. మళ్ళీ నూరుతాను. ఇగో ఎదిగిలేదు చూడండి. మళ్ళీ నూరుతా. ఇది పెట్టుకున్నా అండి నేను ఈరోజు. ఈ డబ్బాలన్నీ కడిగి పెట్టేసిన. ఇవి ఎందులో వేస్తుండ మసాలాలో. దీంట్లో మాత్రం అదేమంటారు సాజీరా వేస్తే బాగుంటుంది కదా. సాజీరా రెడ్డిగా కలిపినండి. వేపిన పెంచుమైన వేపి చేసిన. మంచిగా ఉంది, కూరలకు బాగుంటుందని చేసిన. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి మా పెద్ద కూతురికి కాలేజీ హాఫ్ డేనే వస్తుండే, సగం పూటనే. ఒక పూట అవుతుంది వస్తుంది స్కూల్ కాలేజీలో. అవి ట్రైనింగ్ ఏమో చేస్తుండ్రట, అందుకనే సగం పూట పోయి వస్తుంది. ఇంకా నేను ఇవన్నీ డబ్బాలలో వేసి పెడతా. దాన్ని మళ్ళీ కొంచెం నూరేసి పెట్టుకుంటా. ఇది ఓమానండి. ఇవి అల్లం వెల్లిపాయ డబ్బాలు తెచ్చినవి ఉండే కదా, అన్ని దీంట్లలోనే వేసి పెట్టిన. ఎండకెట్టి కొంచెం పురుగు పోతుందని ఎండకెట్టి అప్పుడప్పుడు తింటే పోతుందని పిల్లలకు దగ్గులు అవి అయినా అని. ఇదేమో బడే సోపు. ఇవన్నీ పెడతా షెల్ఫ్లలో. మళ్ళీ ఒకసారి ఇది నూరుతాను.
నూరేసి మెత్తగా అవుతుంది, నూరుతా పొడిలాగా చేసి దాంట్లో కలిపి పెడతా, కూరలు వేసి పెట్టని కూడా. ధనియాల పొడి ఇట్లా తెచ్చింది, మా కాడ ఉంది, మొన్న మండి రోజు తెచ్చింది పోయిన వారము, ఇంక అట్లనే ఉంది. ఇప్పుడు ఇది నూరు పెడతాం, ఇది టేస్ట్ బాగుంటుంది కూరలని. మొత్తం మెయిన్ అల్లం వెల్లిపాయ లేదంటే అల్లం వెల్లిపాయ తీసుకోవాలి, ఇట్లా వెళ్ళిపోతే అల్లం వెల్లిపాయ తీసుకోవాలి, అల్లం వెల్లిపాయ అయిపోయింది ఇంకా. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బాయ్.